Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis. Guys, good news for you. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎవరైతే ఉద్యోగం చేసుకుంటున్నారో గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, జాబ్ చేస్తూ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం. ఎల్టీఎక్స్ క్లాసెస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ 1st August. సో మీరు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటే దాంతోపాటు యూపీఎస్సీని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే ఇది మీకు ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. చాలామందికి డౌట్స్ ఉన్నాయి, ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్, ఎలా ఉండబోతోంది అని చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నీ మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే ఈరోజు రాత్రి 7 గంటలకి మన యాప్లో, ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో ఈ ఓపెన్ సెషన్ అనేది జరగబోతుంది. సో ఇది అటెండ్ కావాలంటే మీరు చేయాల్సిందంతా మన వెబ్సైట్లో LTXclasses.com వెబ్సైట్లో యూపీఎస్సీ డెమో అని చెప్పి సెర్చ్లో కొట్టండి. ఇది ఒక ఫ్రీ కోర్సు. ఈ ఫ్రీ కోర్సులోకి మీరు ఎన్రోల్ అవ్వండి చాలు, మీరు ఏం చేయక్కర్లేదు, దీనికి రూపాయి కూడా పే చేయక్కర్లేదు. అందులోనే మీకు 7 PM కల్లా మీకు క్లాస్ లైవ్ అవుతుంది, మీకు యాప్లో కనిపిస్తుంది. సరిగ్గా 7 గంటలకు మీరు ఓపెన్ చేస్తే లైవ్ అని కనిపిస్తుంది. క్లిక్ అండ్ అటెండ్ ద సెషన్లో మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నేను మీకు నా ప్లాన్ ఏంటి, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మన స్ట్రాటజీ ఏంటి మెథడాలజీ మనం ఫాలో అయ్యేది, డూ వీ ప్రొవైడ్ మెంటర్షిప్ ఆర్ నాట్, డూ వీ ప్రొవైడ్ గైడెన్స్ ఆర్ నాట్, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇనాగరల్ ఆఫర్ కింద రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి ఎంత ఫీజు ఉందో అదే ఫీజుకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఫీజు పెరుగుతుంది, ఎందుకంటే మీకు సెపరేట్గా మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేసే ప్లాన్లో నేను ఉన్నాను కాబట్టి. రైట్. సో అందుకే ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్రై టు కమ్ బై 31st July. ఏ డౌట్స్ ఉన్నా సరే ఈరోజు జరగబోయే 7 PM సెషన్లో మీరు పార్టిసిపేట్ చేసి అడగవచ్చు. రైట్. మీకు ఈఎంఐలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. డౌట్ ఏమైనా మేడం కాల్ చేయండి. కాలేజ్ స్టూడెంట్స్ కోసం కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ లాంచ్ చేస్తున్నాం సెపరేట్గా 1st August నుంచి. ఆల్రెడీ మీకు ఇది కూడా ముందు నుండి చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఇనాగరల్ ఆఫర్ కింద కేవలం 3,000 per monthకి ప్రోగ్రామ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మీరు 3 సంవత్సరాల ప్రోగ్రామ్గా తీసుకోవచ్చు, లేదా 2 years ప్రోగ్రామ్గా తీసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఐ విల్ డూ వన్ మోర్ ఓపెన్ సెషన్ ఈవెన్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. దీనికి కూడా ఓపెన్ సెషన్ చేస్తాను, తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. ఇది కూడా 1st Augustకి కేవలం 3,000 per monthతో మీరు వెళ్ళొచ్చు. ఇది నేను ఒక పెట్ ప్రోగ్రామ్ లాగా తీసుకున్నాను. ఎర్లీ స్టేజ్ నుంచి స్టూడెంట్స్కి ప్రిపరేషన్ అందించాలి, ముందుకు తీసుకెళ్లాలనే ఆబ్జెక్టివ్తో ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇది మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం చూసాము, కాలేజ్ స్టూడెంట్స్ కోసం చూసాము. ఇంకా రెగ్యులర్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ, అంటే ఫుల్ టైం యూపీఎస్సీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్ అండ్ వైజాగ్లో అవైలబుల్ ఉంది. ఆన్లైన్ మీకు ఎనీ టైం ఎనీ ప్లేస్ నుంచి మీరు అటెండ్ కావచ్చు. సో యూ కెన్ సీ ఆల్ ద కోర్సెస్ హియర్ అండ్ కోర్స్ ఫీ హియర్. సో 5,000 per month ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఫీజు అంతా కూడా 31st July వరకు మాత్రం వ్యాలిడ్, లైఫ్ టైం వ్యాలిడ్తో వస్తుంది. నేను ఫీజు పెరుగుతుందని చెప్పాను, ఇంకా పెంచలేదు. సో 31st July వరకు మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 1st August నుంచి ఫీజు అనేది పెరుగుతుంది. ఆఫ్లైన్ కావాలనుకునే వాళ్ళకి 3 రోజుల పాటు ఫ్రీగా డెమో కూడా అటెండ్ కావచ్చు. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మన ఇన్స్టిట్యూట్కి వచ్చి డెమో అటెండ్ అవ్వచ్చు కూడా. అలాగే వీఆర్ ఆల్సో ఆఫరింగ్ ఆప్షనల్స్. సో 5 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, యూ కెన్ సీ ఆల్ ఆఫ్ దెమ్ హియర్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, PSIR, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఇలా 5 ఆప్షన్స్ ఆఫర్ చేస్తున్నాం. సో ఫీజు కూడా మీకు కనిపిస్తుంది. రికార్డెడ్ అయితే 25, లైవ్ అండ్ రికార్డ్ అయితే 30, అండ్ యూ హ్యావ్ ఎన్ ఈఎంఐ ఆప్షన్ 5,000 per month మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈస్ ది ఫోన్ నెంబర్, కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో ఇది ఇవాల్టి ఎడిటోరియల్ అమ్మ. టైటిల్ వచ్చేసి మనకి డెఫిసిట్ డెట్ అని చెప్పి కనిపిస్తుంది, డెఫిసిట్ డౌట్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఏ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నారు అంటే ప్రిడామినెంట్లీ దే ఆర్ టాకింగ్ అబౌట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది బాగా పెరిగిపోతుంది. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాని పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా డిస్కస్ చేస్తున్న ఇష్యూ. బట్ లోపలికి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, అసలు కరెంట్ అకౌంట్లో ఏముంటాయి అనేది కూడా ఒకసారి మనం చూసేద్దాం. సో దీనికోసం మన ఎకనామిక్ సర్వే 2021-22 లోంచి నేను తీసుకున్న డాక్యుమెంట్ ఇది. ఇందులో ఎక్స్టర్నల్ సెక్టార్ అని ఒక సెపరేట్ చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో లాస్ట్లో ఉన్న ఎనెక్షర్ అనమాట, ఇది ఫైనల్గా ఉన్నది.
సో మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పి మనకి క్లియర్గా ఇచ్చారు. సో దీంట్లో రెండు ఉంటాయి మనకి ప్రధానంగా, కరెంట్ అకౌంట్ ఒకటిని, రెండవది క్యాపిటల్ అకౌంట్. సో హియర్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కరెంట్ అకౌంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటి, కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ టర్మ్స్లో చెప్తాను. ఏదైనా ఒక కంట్రీ, ఇప్పుడు ఇండియా తీసుకున్నారనుకోండి, లెట్స్ టేక్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్, అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ ది అదర్ సైడ్. సో భారతదేశం నుండి విదేశాలకి ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి, విదేశాల నుంచి భారతదేశానికి ఇంపోర్ట్స్ అవుతూ ఉంటాయి. మనీ ఫ్లో అనేది దేశం నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది, లోపలికి వస్తూ ఉంటుంది. మనం మనీని, వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనీ ఏమవుతుందమ్మా, లోపలికి వస్తుంది, అంతే కదా. యు ఆర్ ఎక్స్పోర్టింగ్ యువర్ గుడ్స్. సో మరి నువ్వు ఎక్స్పోర్ట్ చేసిన గుడ్స్కి వాళ్ళు పేమెంట్ చేస్తారు, మనీ కమ్స్ ఇన్. అలాగే వెన్ యూఆర్ ఇంపోర్టింగ్ గుడ్స్, ద మనీ ఫ్లోస్ అవుట్. ఆల్ ది ట్రాన్సాక్షన్స్ చూడండి, ఎప్పుడైనా సరే ఒక కంట్రీ నుంచి బయట దేశాలకి మనీ బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా, ఈ బయటికి వెళ్ళడం లోపలికి రావడం అనేది ఎక్స్పోర్ట్స్ వల్ల కావచ్చు, ఇంపోర్ట్స్ వల్ల కావచ్చు, ఇండియా ఎవరి దగ్గరైనా లోన్ అప్పు తీసుకోవడం వల్ల కావచ్చు, ఆ లోన్ మీద వడ్డీ కట్టడం వల్ల కావచ్చు, విదేశీయులు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రావచ్చు, లేదా ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే ప్రాఫిట్ని భారతదేశం నుంచి బయటికి తీసుకెళ్ళడం వల్ల కావచ్చు, విదేశాల్లో చదువుతున్న కొడుక్కి తల్లిదండ్రులు ఫీజు పంపించడం వల్ల కావచ్చు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న కొడుకులు తల్లిదండ్రులకి తిరిగి రెమిటెన్సెస్ అంటాం, తల్లిదండ్రులకి డబ్బులు పంపించడం వల్ల కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఒక దేశానికి బయట దేశాలకి జరిగే ట్రాన్సాక్షన్స్, ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మెయింటైన్డ్ బై ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ మెయింటైన్ చేస్తుంది. దేశం నుంచి మనీ బయటికి వెళ్ళే ప్రతి ట్రాన్సాక్షను నెగిటివ్ అవుతుంది, విదేశాల నుంచి మన భారతదేశంలోకి వచ్చే ప్రతి ట్రాన్సాక్షను పాజిటివ్ అవుతుంది అనమాట. సో ఇలా మొత్తం ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ బై ఆర్బీఐ. అయితే రికార్డ్ చేసినప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ రెండు మేజర్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తుంది. ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ మేజర్ కేటగిరీస్. వాట్ ఆర్ ద టూ మేజర్ అకౌంట్స్ చూడండి ఇక్కడ, ఒకటి కరెంట్ అకౌంట్, రెండు క్యాపిటల్ అకౌంట్. ఏ ట్రాన్సాక్షన్స్ అయితే షార్ట్ టర్మ్ నేచర్తో ఉంటాయో వాటిని కరెంట్ అకౌంట్లోనూ, లాంగ్ టర్మ్ నేచర్తో ఉన్న వాటిని క్యాపిటల్ అకౌంట్లోనూ పెట్టడం అనేది జరుగుతుంది. చూడండి, కరెంట్ అకౌంట్లో వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో ఉన్న ఐటమ్స్ ఏమున్నాయి, ఇక్కడ రెండు విభాగాలుగా మళ్ళీ విడదీశారు, A1 A2 అని విడదీశారు. A1లో మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ అని రాశారు, A2లో ఇన్విజిబుల్స్ అని చెప్పి రాశారు. రెండు మేజర్ కేటగిరీస్. మర్చెండైజ్ అంటే ఏంటి, గుడ్స్ అనమాట. సో మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే గుడ్స్ ఎక్స్పోర్ట్స్, గుడ్స్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనీ లోపలికి వస్తుంది, సో కాబట్టి ఇది మనకి పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఇంపోర్ట్ చేసేటప్పుడు మనీ బయటికి వెళ్తుంది, కాబట్టి ఇది నెగిటివ్ ట్రాన్సాక్షన్. మీకు అర్థమవుతుందా? ఇది ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. ఇప్పుడు పాజిటివ్స్ నెగిటివ్స్ని మనం బ్యాలెన్స్ చేయగా చివరికి వచ్చేది బ్యాలెన్స్. చివరికి ఏదైతే మిగులుతుందో అది మనకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది 2021-22 సంబంధించిన డేటా తీసుకుంటే రఫ్గా ఎక్స్పోర్ట్స్ ఏమో 104.8 ఉంది, ఇంపోర్ట్స్ ఏమో 149.3 ఉంది. ఓవరాల్గా బ్యాలెన్స్ ఏమైంది, నెగిటివ్. ఎందుకని, ఎక్స్పోర్ట్స్ ప్లస్ అయితే ఇది మైనస్, రెండు కలిపితే నెగిటివ్, మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు. సో మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ ఇండియాలో ఎప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం నెగిటివే ఉంటుంది. చూడండి, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్, ఆల్మోస్ట్ ఎవ్రీ క్వార్టర్ కూడా నెగిటివే ఉంటుంది. సో కరెంట్ అకౌంట్లో మొదటి పార్ట్ అయిన మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఇండియాకి నెగిటివ్. ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్స్ చేసుకునేవి ఎక్కువ, ఎక్స్పోర్ట్ చేసుకునేవి తక్కువ గుడ్స్లో. నెక్స్ట్ రెండో కేటగిరీ ఇన్విజిబుల్స్. ఇన్విజిబుల్స్లో మనకి సర్వీసెస్, ట్రాన్స్ఫర్స్, ఇన్కమ్ మూడు కేటగిరీస్ ఉన్నాయి. సర్వీసెస్ అంటే మనకి సాఫ్ట్వేర్ కావచ్చు, కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు, ఇలాంటివి అనమాట. సర్వీసెస్లో జనరల్గా ఇండియాకి పాజిటివ్ ఉంటుంది, చూడండి పాజిటివ్ కనిపిస్తున్నాయి. సో ఇండియా ఎక్కువ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది మోర్ దాన్ ఇట్ ఇంపోర్ట్స్. సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేయడం అంటే అర్థం ఏంటి, భారతదేశంలో ఒక కంపెనీ ఉంది, అమెరికాలో ఉన్న ఒక కంపెనీకి అవసరమైన సర్వీసెస్ ఇక్కడ నుంచి అందించింది సాఫ్ట్వేర్ ద్వారా లేకపోతే ఆన్లైన్లో. సో దీన్ని సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేయడం అంటాం. వస్తువు అనుకోండి ఫ్లైట్లోనో దేంట్లోనో పంపాలి, ఇది ఈమెయిల్లోనే వెళ్ళిపోతాయి. సర్వీసెస్ జనరల్గా మనకి పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్. ట్రాన్స్ఫర్స్ అంటే మనకి ఇందాక చెప్పాను మీకు, మన పేరెంట్స్ మనకి మన అమెరికాలో చదువుకుంటున్నాం, పేరెంట్స్ డబ్బులు పంపించారు, అది ట్రాన్స్ఫర్ కిందకి వస్తుంది. లేదా మనం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాము, మన పేరెంట్స్కి డబ్బులు పంపించాం, అది కూడా ట్రాన్స్ఫర్ కిందకి వస్తుంది. సో ఆల్ దీస్ రెమిటెన్సెస్ కమ్ అండర్, రెమిటెన్సెస్ అంటాం వీటిని, దే కమ్ అండర్ ట్రాన్స్ఫర్స్ అనమాట. మూడో కేటగిరీ ఇన్కమ్. ఇన్కమ్ అంటే విదేశాలకు చెందిన ఒక కంపెనీ భారతదేశంలో పెట్టుబడి పెట్టింది, రైట్. భారతదేశంలో ఒక పెద్ద కంపెనీ పెట్టిన తర్వాత దాని మీద ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ని తీసుకెళ్ళిపోయింది అనుకోండి, అది ఇన్కమ్ కిందకి వస్తుంది. అంటే పెట్టుబడి మీద, ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే
దాన్ని మనం ప్రాఫిట్ అంటాం. ఈ ప్రాఫిట్ కావచ్చు. అలాగే లోన్స్, మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, లోన్ మీద చెల్లించాల్సిన ఇంట్రెస్ట్ కావచ్చు, లేదా మనం ఎవరికైనా లోన్ ఇచ్చామనుకోండి, ఇచ్చిన లోన్ పైన మనకు వచ్చే ఇంట్రెస్ట్ కావచ్చు. వీటన్నిటిని మనం ఏమంటాం? ఇంట్రెస్ట్ ఇన్కమ్. పెట్టుబడుల మీద వచ్చే ప్రాఫిట్లు అవన్నీ ఇన్కమ్ కేటగిరీలోకి వస్తాయి. అర్థమైందా? ఈ రకంగా మనకి కరెంట్ అకౌంట్లో 2 కేటగిరీస్, ఇన్విజిబుల్స్ అండ్ దెన్ కరెంట్ అకౌంట్, అది మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకి పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. ఇది 2011, 12, 21, 22 డేటా. నెగిటివ్ ఉంటే మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంది అని అర్థం. సో ఇది మీకు అర్థమైతేనే సీన్ అర్థమవుతుంది, అందుకని ఇది మాట్లాడు. అయితే కరెంట్ అకౌంట్లో మెజారిటీ మనకి డెఫిసిట్ రావడానికి కారణం ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మనకి జనరల్గా పాజిటివ్ ఉంటుంది, ఇన్విజిబుల్స్లో పాజిటివ్ ఉంటుంది. ఈ ఫస్ట్ పార్ట్లో నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటిని మళ్ళీ చూసుకుంటే నెగిటివ్ ఎక్కువగా కనిపిస్తుంది, కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో ఉందని చెప్తూ ఉంటాం. రైట్, ఇప్పుడు మనం ఎడిటోరియల్లోకి డీటెయిల్డ్గా వెళ్ళిపోదాం. సో టైటిల్ వచ్చేసి డెఫిసిట్ డౌట్స్ అనే పేరుతో మనకి టైటిల్ వచ్చింది. ఎక్కువగా మనం ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుతోంది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఫ్రెటింగ్ అబౌట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈజ్ వారంటెడ్, ఫిస్కల్ స్పేస్ మస్ట్ బి రీఅసెస్డ్. దీని అర్థం ఏంటి? ఫ్రెటింగ్ అంటే గెటింగ్ యాంగ్జియస్, టెన్షన్ అవ్వడం, బాగా టెన్షన్ పడ్డం. దేనికి సంబంధించి? అబౌట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి టెన్షన్ పడ్డం, యాంగ్జియస్ అవ్వడం అనేది అవసరం. ఎందుకు టెన్షన్ పడతావు? కాదు, అవసరం ఉంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది, దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని గురించి మనం టెన్షన్ పడాలి. ఇట్ ఈజ్ నెససరీ. ఈజ్ వారంటెడ్ అంటే ఈజ్ నెససరీ అని అర్థం. ఆల్సో ఫిస్కల్ స్పేస్ మస్ట్ బి రీఅసెస్డ్. అసలు మనకి ఫిస్కల్ స్పేస్, ఆదాయం ఎంత ఉంది, ఖర్చులు ఎలా అవుతున్నాయి, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. గవర్నమెంట్ ఏమైనా యాక్షన్స్ తీసుకోవచ్చా, తీసుకోలేదా, తీసుకోకూడదా అనేది, చేయగలుగుతామా చేయలేమా అనేది ఒకసారి మళ్ళీ రీఅసెస్మెంట్, మళ్ళీ ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ గవర్నమెంట్ యొక్క ఇన్కమ్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు మనం మన ఇన్కమ్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇన్కమ్ అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు. ఒకవేళ ఎక్కువ వస్తే ఇంతకుముందు ఏదైతే ప్లాన్ చేయలేదో ఆ యాక్షన్ కూడా మనం ఇప్పుడు ప్లాన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఫిస్కల్ స్పేస్ మస్ట్ బి రీఅసెస్డ్. ఇన్ ఇట్స్ లేటెస్ట్ రివ్యూ ఆఫ్ ది ఎకానమీ encompassing the period from June till July 10, జూన్ నుంచి జూలై 10 వరకు ఉన్న పీరియడ్లో ఎకానమీని రివ్యూ చేసింది ఎవరు? ఫినాన్స్ మినిస్ట్రీ. సో ఫినాన్స్ మినిస్ట్రీ సాంగ్విన్ అంటే పాజిటివ్ అబౌట్ ఇండియాస్ ఎకనామిక్ రికవరీ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆప్టిమిస్టిక్గా ఉంది. సో ఎకానమీ రికవర్ అవుతుంది, కంగారు పడక్కర్లేదు. అండ్ హ్యాస్ అసర్టెడ్ అంటే నొక్కి చెప్పడం, దట్ మేజర్ మ్యాక్రో ఎకనామిక్ రిస్క్స్ హ్యావ్ సబ్సైడెడ్ ఓవర్ ది పాస్ట్ 6 weeks. గత 6 వారాల్లో, జూన్ 1 నుంచి జూలై 10, గత 6 వారాల్లో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గాయి. సబ్సైడ్ అంటే తగ్గిపోయాయి. సో కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అంతగా లేదు అని చెప్పి ఫినాన్స్ మినిస్ట్రీ చెప్తోంది. The government's cautious optimism is tinged with impending concerns of a speedier tightening of monetary policies by the US Federal Reserve and the resultant dip in asset markets which can mar sentiment and consumption on top of persistent geopolitical strife. So very important sentence. ఈ సెంటెన్స్ అర్థమైంది చూడండి. గవర్నమెంట్స్ కాషియస్ ఆప్టిమిజం, గవర్నమెంట్ ఆప్టిమిస్టిక్గానే ఉంది, పాజిటివ్గానే ఉంది. ఆప్టిమిజం అంటే పాజిటివ్. అయితే ఆ ఆప్టిమిజం ఎలాంటిది? కాషియస్, కొంచెం జాగ్రత్తలు చెబుతూ. ఫుల్ పాజిటివ్, ఏదైనా పర్లేదు, సూపర్ అని అనట్లా, కొంచెం జాగ్రత్తలు చెబుతూ, జాగ్రత్తగా ఉండాలని చెబుతూ కాషియస్గా ఆప్టిమిస్టిక్గా ఉంది. అంటే పాజిటివే కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అర్థం అనమాట. అయితే ఇది ఎలా ఉంది? ఇట్ ఈస్ టింజ్డ్ విత్ ఇంపెండింగ్ కన్సర్న్స్ ఆఫ్ ఎ స్పీడియర్ టైటనింగ్ ఆఫ్ మానిటరీ పాలసీస్ బై ద యుఎస్ ఫెడరల్ రిజర్వ్. ఓకే, ఈ ఆప్టిమిజంకి చిన్న టెన్షన్ ఎక్కడ ఉందంటే ఇంపెండింగ్ అంటే రాబోతున్నా, అబౌట్ టు హ్యాపెన్. కన్సర్న్స్ అంటే ఆందోళనలు. ఏ విషయంలో? ఆఫ్ ఎ స్పీడియర్ టైటనింగ్ ఆఫ్ మానిటరీ పాలసీస్. మానిటరీ పాలసీ టైటనింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా చేయబోతుంది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అని చెప్పి చిన్న కన్సర్న్. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ టైటనింగ్ అంటే అర్థం ఏంటి, దానివల్ల ఏంటి నష్టం అని మనం ఆలోచించండి ఒకసారి. యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ అంటే మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అనేది మానిటరీ పాలసీ టైటనింగ్ చేయడం అంటే అర్థం ఏంటి? మనీ సప్లై తగ్గించడం, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం. ఇంట్రెస్ట్ రేట్స్, అమెరికాలో ఉన్న ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే అమెరికా యొక్క బాండ్స్ పైన కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి.
బాండ్ యొక్క ఈల్డ్స్ అనేవి పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయి అంటే ఈల్డ్స్ అనేవి పెరుగుతాయి. బాండ్ ఈల్డ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో యుఎస్ బికమ్స్ అట్రాక్టివ్. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కి అమెరికా అట్రాక్టివ్ అయిపోతుంది. ఎందుకని అక్కడ బాండ్స్ యొక్క మీద వచ్చే వడ్డీ పెరుగుతుంది కాబట్టి. దానివల్ల ఏమవుతుంది, ప్రపంచ దేశాల్లో ఉన్న స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్స్ వీటిని విత్డ్రా చేసి ఆ డబ్బుల్ని అక్కడికి మళ్లించే అవకాశం అనేది ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుంది, ఇండియాలో ఎస్పెషల్లీ ఎసెట్ మార్కెట్స్ అని రాశాడు. ఎసెట్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్స్ అని ఇక్కడ అర్థం. ఎసెట్ క్లాసెస్, ఫినాన్షియల్ ఎసెట్ అని అర్థం. ఎసెట్ అంటే అర్థం ఏంటి, ఆస్తి. ఎటువంటి ఎసెట్ ఇది, ఫినాన్షియల్ ఎసెట్. బాండ్ కావచ్చు, స్టాక్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ అసెట్స్ అన్నమాట. ఈ మార్కెట్లో మనకి క్రాష్ వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో మానిటరీ పాలసీ టైట్ చేస్తే అక్కడ వడ్డీ రేట్లు పెరిగి అది ఇన్వెస్ట్మెంట్కి అట్రాక్టివ్ అవ్వడం వల్ల భారతదేశం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకొని అమెరికాకి వాళ్ళు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి కొంత ఇబ్బంది రావచ్చు అనేది ఇక్కడ మెజారిటీ పాయింట్ అనమాట. ఓకే, అండ్ దానివల్ల ఏమవుతుంది, చివరికి సెంటిమెంట్ దెబ్బతినొచ్చు. అంటే డ్యామేజ్ సెంటిమెంట్. స్టాక్ మార్కెట్స్ పడిపోతూ ఉంటే ఎకానమీలో ఉన్న సెంటిమెంట్ దెబ్బతింటుంది, కన్జంప్షన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ పర్సిస్టెంట్ జియో పొలిటికల్ స్ట్రైఫ్ అంటే కాన్ఫ్లిక్ట్, కాన్ఫ్లిక్ట్ అని అర్థం. ఈ రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. అవి ఒక పక్క ఉన్నాయి. ఇంకో పక్క అమెరికాలో మానిటరీ పాలసీని టైట్ చేయడం వల్ల అక్కడ వడ్డీ రేట్లు పెరిగి మన దేశం నుంచి మనీ బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. అంతా హ్యాపీగా ఉంది అని చెబుతూ ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని మనం సార్ట్అవుట్ చేసుకోవాలి అని అర్థం. బట్ ఫర్ నౌ, ప్రస్తుతానికైతే ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ అండ్ మెజర్స్ టు కర్టైల్ ది అవుట్ఫ్లో ఆఫ్ డాలర్స్ అనౌన్స్డ్ బై ది సెంట్రల్ బ్యాంక్ with several steps from the government such as the imposition of windfall taxes and higher import duties on forex drainers like gold have been credited for lifting some of the dark clouds over the economy. ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడాం, ఇక్కడ పాజిటివ్స్. అయితే ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ అండ్ మెజర్స్ టు కర్టైల్ ది అవుట్ఫ్లో ఆఫ్ డాలర్స్ అనౌన్స్డ్ బై ది సెంట్రల్ బ్యాంక్. కర్టైల్ అంటే కట్ డౌన్, తగ్గించడం. దేన్ని, అవుట్ఫ్లో ఆఫ్ డాలర్స్ అంటే భారతదేశం నుంచి డాలర్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎక్కువగా డాలర్స్ బయటికి వెళ్ళకుండా డాలర్స్ బయటికి వెళ్ళకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యల్ని అనౌన్స్ చేసింది. ఆ చర్యలు ఏంటో ఇక్కడ రాయలేదు. ఆర్బీఐ హ్యాస్ టేకెన్ సర్టన్ స్టెప్స్ టు కర్టైల్ అంటే కట్ డౌన్ ది అవుట్ఫ్లో ఆఫ్ డాలర్స్. వాటితో పాటు విత్ సెవరల్ స్టెప్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కూడా కొన్ని యాక్షన్స్ తీసుకున్నది రాశారు. ఏంటది, సచ్ యాజ్ ది ఇంపోజిషన్ ఆఫ్ విండ్ఫాల్ ట్యాక్సెస్. విండ్ఫాల్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి, విండ్ఫాల్ ప్రాఫిట్ పైన వేసే ట్యాక్స్. విండ్ఫాల్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి, ఏదన్నా కంపెనీకి సడన్గా వచ్చే ప్రాఫిట్స్, అవి టెంపరీగా. ఫర్ ఎగ్జాంపుల్, క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హ్యావ్ గాన్ అప్. అదే సమయంలో భారతదేశంలో కూడా పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ని భారతదేశం ఇంపోర్ట్ చేస్తుందని మనం మాట్లాడుతున్నాం. అంటే భారతదేశంలో అసలు క్రూడ్ ఆయిలే ప్రొడ్యూస్ అవ్వదా? నో, భారతదేశంలో కూడా క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఇండియా. అయితే భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే క్రూడ్ ఆయిల్ మనకి సరిపోదు, కాబట్టే మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, విదేశాల్లో క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల భారతదేశంలో కూడా క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలకి పంట పండింది. ఎందుకంటే వీళ్ళు అదే రేటుకి అమ్ముతారు ఇక్కడ కూడా. ఎప్పుడైతే ఖర్చు పెరగలేదు కానీ రేటు దాని మార్కెట్ ప్రైస్ ఒకసారిగా పెరిగింది. సో విపరీతమైన ప్రాఫిట్లు వచ్చేసాయి. ఈ ప్రాఫిట్స్ని విండ్ఫాల్ ప్రాఫిట్ అంటారు. ఇది పర్మనెంట్గా ఉంటుందంటే ఉండదు. సర్ప్రైజ్గా వన్ టైం ప్రాఫిట్స్, ఇలా ఎక్స్ట్రాడినరీ ప్రైస్ డిఫరెన్స్ వల్ల వచ్చిన ప్రాఫిట్స్. ఇలాంటి ప్రాఫిట్స్ మీద గవర్నమెంట్ వేస్తున్న ట్యాక్స్ విండ్ఫాల్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల, రెండోది ఫారెక్స్ డ్రైనర్స్ లైక్ గోల్డ్ని ఫారెక్స్ డ్రైనర్ అన్నారు. ఎందుకంటే భారతదేశంలో గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. మరి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇందాకే చెప్పాను కదా, మనం ఏదన్నా వస్తువుని ఇంపోర్ట్ చేసుకుంటే మనీ బయటికి వెళ్తుంది. మరి గోల్డ్ని మనం రూపాయల్లో కొనలేం కదా, డాలర్స్లో కొనాలి. సో డాలర్స్లో కొనాలంటే ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జ్యువెలర్ని అనుకోండి, జ్యువెలరీ షాప్ ఓనర్ని, నాకు గోల్డ్ కావాలి. నేను ఏం చేస్తాను, నా దగ్గర రూపాయలు ఉన్నాయి.
వాట్ విల్ ఐ డూ? ఐ విల్ గో టు ఆర్బీఐ, ఐ విల్ గివ్ మై రూపీస్ టు ఆర్బీఐ అండ్ ఐ విల్ టేక్ డాలర్స్ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర ఎలా ఉంటే ఆర్బీఐ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. ఆర్బీఐ దగ్గర నేను డాలర్స్ తీసుకుంటాను. ఈ డాలర్స్ తీసుకొని ఈ డాలర్స్తో నేను గోల్డ్ కొనుక్కుంటాను, గోల్డ్ కొనుక్కొని గోల్డ్ తెచ్చుకుంటాను. ఇప్పుడు ఏమైంది? ఈ ట్రాన్సాక్షన్లో ఆర్బీఐ దగ్గర రూపీలు పెరిగాయి, డాలర్లు తగ్గిపోయాయి. అందుకే దీని ఏమన్నారు? ఫారెక్స్ డ్రైనర్. ఫారెన్ ఎక్స్చేంజ్ని డ్రైన్ చేసింది, తగ్గించేసింది. సో ఇండియా ఏం చేసిందంటే ఇప్పుడు గోల్డ్ మీద, ఫారెక్స్ డ్రైనర్ అయిన గోల్డ్ మీద ఇండియా ఏం చేసిందంటే ఇంపోర్ట్ డ్యూటీ, చూడండి, ఇంపోర్ట్ డ్యూటీ పెంచింది. ఇండియా ఏం చేసిందమ్మా? ఇంపోర్ట్ డ్యూటీ అనేది పెంచింది. హయ్యర్ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం అనేది జరిగింది. దిగుమతి సుంకం పెంచిందనమాట. దానివల్ల కూడా భారతదేశానికి ఆదాయం పెరిగింది. రెండోది, ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం వల్ల గోల్డ్ రేట్లు పెరిగి కొంచెం డిమాండ్ ఏమైనా తగ్గుద్దేమో అని గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. గవర్నమెంట్ కోరుకుంటుంది ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించాలి అని. సో ఇలాంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవడం వల్ల హ్యావ్ బీన్ క్రెడిటెడ్ ఫర్ లిఫ్టింగ్ సమ్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్స్ ఓవర్ ది ఎకానమీని ఆవహించి ఉన్న ఈ నీలి మేఘాలు. డార్క్ క్లౌడ్స్ అంటే నల్లని మేఘాలు, కారు మేఘాలు అంటాం. అంటే బ్యాడ్ న్యూస్. ఎప్పుడైనా సరే డార్క్ క్లౌడ్ ఏంటి? గ్లూమీగా, డల్గా ఏదో అయిపోతుంది అన్న నెగిటివ్ ఫీలింగ్ మనకి ఇస్తుంది. వాటిని రిమూవ్ చేయడంలో, అంటే ఈ నెగిటివిటీని రిమూవ్ చేయడంలో, ఇవి హెల్ప్ అవుతాయి. మీకు అర్థమవుతుందా? నెగిటివిటీని రిమూవ్ చేయడంలో ఇవి కొంత హెల్ప్ చేశాయి. హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఫర్ లిఫ్టింగ్ సమ్ ఆఫ్ ది డార్క్ క్లౌడ్స్ ఓవర్ ది ఎకానమీ అని అర్థం. Despite excise duty cuts on petrol and diesel, the ministry believes India's fiscal math for the year will not unravel thanks to the recent tax levies and healthy goods and services tax collections that could get healthier as some GST rate hikes kick in from Monday. Very important sentence. ఇవి పాజిటివ్ న్యూస్లు. ఇంకోవైపు చూడండి, పెట్రోల్ డీజిల్ మీద ఇన్ఫ్లేషన్ తగ్గించడం కోసం అని చెప్పి పెట్రోల్ డీజిల్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. అయితే తగ్గించినప్పటికీ కూడా మినిస్ట్రీ ఏం నమ్ముతోంది? ఇండియాస్ ఫిస్కల్ మ్యాథ్ ఫర్ ద ఇయర్ విల్ నాట్ అన్రావెల్. అంటే మనకిప్పుడు ఇక్కడ ఇన్కమ్ తగ్గిపోయింది కదా, మనం అనుకున్న లెక్కలన్నీ పటాపంచలు అయిపోతాయి, కకావికలం అయిపోతాయి అని భయపడక్కర్లేదు. అన్రావెల్ అంటే మొత్తం, ఇప్పుడు చూడండి, ఒక షర్ట్ ఉందనుకోండి, షర్ట్ ఎన్నో రకాలుగా కుడితే కొద్దిగా షర్ట్ రెడీ అవుతుంది. కొంచెం చిరిగింది అనుకోండి, మొత్తం అంతా చిరిగిపోవడం, దాన్ని అన్రావెలింగ్ అంటే కంప్లీట్గా చిరిగిపోవడం, కంప్లీట్గా ముక్కలుగా విడిపోవడం, దాన్ని అన్రావెలింగ్ అంటాం. అయితే మనం ఇప్పటివరకు ఏదైతే బడ్జెట్లు వేసుకున్న క్యాల్కులేషన్ అంతా అన్రావెల్ అయిపోదు, కకావికలం అయిపోదు, భయపడక్కర్లేదు. ఎందుకని? థ్యాంక్స్ టు ద రీసెంట్ ట్యాక్స్ లెవీస్. ఎక్సైజ్ డ్యూటీ కట్ వల్ల మనకి గవర్నమెంట్కి ఇన్కమ్ తగ్గినప్పటికీ రీసెంట్గా కొన్ని ఐటమ్స్ మీద ట్యాక్స్లు వేయడం జరిగింది. ప్లస్ జిఎస్టీ కూడా బాగుంది, జిఎస్టీ ఇన్కమ్ బాగుంది, ఇంకా బాగుండబోతోంది. ఎందుకని? మండే నుంచి కొన్ని కొత్త జిఎస్టీ రేట్స్ మండే నుంచి కిక్ ఇన్ అవుతున్నాయి. సో ఒకవైపు గవర్నమెంట్కి ఆదాయం తగ్గినప్పటికీ ఇంకోవైపు ఆదాయం పెరుగుతోంది. కాబట్టి ఎస్టిమేట్స్ పాడైపోవు. ఏదైతే గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసుకుందో అది అన్రావెల్ అవ్వదు, భయపడక్కర్లేదని చెప్పి దాని అర్థం. ఇండస్ట్రియల్ మెటల్ ప్రైసెస్ స్లిప్పింగ్ టు 16-month లోస్. ఇండస్ట్రియల్ మెటల్ ప్రైస్లు ఏమయ్యాయి? 16-month లోకి పడిపోయాయి. ప్రైసెస్ ఫర్ సమ్ ఫుడ్ ఐటమ్స్ ఫాలింగ్ ఆఫ్ దేర్ పీక్స్. ఫుడ్ ఐటమ్స్ యొక్క ప్రైసెస్ ఏమయ్యాయి? వాటి పీక్ నుంచి పడిపోవడం. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డిసెండింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫియర్స్ ఆఫ్ ఎ రిసెషన్. మెనీ డెవలప్డ్ నేషన్స్లో రిసెషన్ వచ్చేస్తుంది, అంటే తిరిగి ఎకానమీ కాంట్రాక్ట్ అవుతుంది. ఎకానమీ కాంట్రాక్ట్ అయినప్పుడు డెవలప్మెంట్ బాగా తగ్గిపోయినట్టే కదా అర్థం. మరి డెవలప్మెంట్ తగ్గిపోయినప్పుడు ఆయిల్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది కదా. ఆయిల్ కన్జంప్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మరి ఆయిల్ రిక్వైర్మెంట్ తగ్గిపోయినట్టే కదా. సో రిక్వైర్మెంట్ తగ్గినప్పుడు ఆయిల్ రేట్లు ఏమవుతున్నాయి? తగ్గుతున్నాయి, డిసెండింగ్. సో ఈ కారణాల వల్ల ఆయిల్ రేట్లు తగ్గడం అనేది మనం చూస్తున్నాము. ఇవన్నీ ప్లస్లు అనమాట. మెటల్ ప్రైస్లు తగ్గాయి, ఫుడ్ ఐటమ్స్ ప్రైస్లు కూడా కొన్ని పీక్స్ నుంచి కొంచెం తగ్గాయి. అలాగే ఆయిల్ ప్రైసెస్ కూడా ఎందుకు తగ్గుతున్నాయి? రిసెషన్, కొన్ని దేశాల్లో రిసెషన్ వస్తుందన్న దీనివల్ల డిమాండ్ తగ్గి ఆయిల్ ప్రైసెస్ కూడా కొంచెం కూల్ అయ్యాయి. ఇవన్నీ గుడ్ సైన్స్, ఇవన్నీ హెల్ప్ చేశాయి. హౌఎవర్, అయినప్పటికీ ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్ ఏమో పాజిటివ్, ఒక సెంటెన్స్ ఏమో నెగిటివ్. ఇఫ్ దీస్ ఫియర్స్ డు నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు ఎ సస్టైన్డ్ అండ్ మీనింగ్ఫుల్ డ్రాప్ ఇన్ ఫుడ్ అండ్ ఎనర్జీ ప్రైసెస్. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడామో ఇవి నిజంగానే ట్రాన్స్లేట్ అయ్యి ఫుడ్ ప్రైసెస్, ఆయిల్ ప్రైసెస్ నిజంగా
తగ్గిపోతే గొడవే లేదు. ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి, ఫుడ్ ప్రైసెస్ తగ్గుతున్నాయి, ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి, ఇవి తగ్గితే మనకి మంచిదే. ఒకవేళ తగ్గకపోతే ఇండియా యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది విల్ డిటీరియోరేట్ ఇన్ 22-23 ఆన్ అకౌంట్ ఆఫ్ కాస్ట్లియర్ ఇంపోర్ట్స్ అండ్ టెపిడ్ ఎక్స్పోర్ట్స్. అర్థమైందా? ఫుడ్ మనం ఏవైతే ఐటమ్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ ఏమో ఇండోనేషియా నుంచి, సన్ఫ్లవర్ ఆయిల్ ఏమో యుక్రెయిన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు తగ్గుతున్నాయి అంటే మనకి మంచిదే, ఇంపోర్ట్ కాస్ట్ తగ్గుతుంది. ఒకవేళ అనుకున్నట్టుగా వాటి ప్రైసులు తగ్గకపోతే, మన ఇంపోర్ట్ బిల్లు తగ్గకపోతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంకా డిటెరియోరేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందువల్ల? ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయిపోవడం వల్ల. ప్లస్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి? టెపిడ్ అంటే అంత యాక్టివ్గా లేకపోవడం, అంత గొప్పగా లేకపోవడం, డల్గా ఉండడం అని అర్థం అన్నమాట. ఎక్స్పోర్ట్స్ డల్ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఏమో కాస్ట్లీర్ అయిపోతున్నాయి. ఆన్ ది మర్చెండైజ్ అకౌంట్ ద మినిస్ట్రీ హస్ కాషన్డ్. మినిస్ట్రీ జాగ్రత్త చెప్పింది. మర్చెండైజ్ అంటే గుడ్స్, చెప్పాను కదా మీకు 2 ఉంటాయి పార్ట్స్, మర్చెండైజ్, రెండోది ఇన్విజిబుల్స్. అందులో మర్చెండైజ్ పోర్షన్లో మనం వీఆర్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్. ఇండియాస్ హై ఇంపోర్ట్ డిపెండెన్స్ ఫర్ ఫ్యూయల్ మీన్స్ ఆయిల్ ప్రైస్ ట్రాజెక్టరీస్ ఎఫెక్ట్ మోస్ట్ మ్యాక్రో పారామీటర్స్. ఇండియా ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దాని అర్థం ఏంటి? ఆయిల్ ప్రైస్ ట్రాజెక్టరీస్ ఎఫెక్ట్ మోస్ట్ మ్యాక్రో పారామీటర్స్. చాలా మ్యాక్రో పారామీటర్స్ని ఆయిల్ ప్రైస్ ట్రాజెక్టరీస్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. ట్రాజెక్టరీ అంటే ద పాత్ టేకెన్ బై ఏ కమోడిటీ, అంటే పెరగడం, తగ్గడం, ఆయిల్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా అనే దానివల్ల చాలా పారామీటర్స్ మారిపోతాయి అని అర్థం. చాలా మ్యాక్రో పారామీటర్స్ అని మోడిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్. వరల్డ్లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి అనుకోండి, ఇండియాలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే మార్కెట్ ప్రైసెస్ ఆఫ్ వెజిటబుల్స్, ఆయిల్స్, రకరకాల వాటి మార్కెట్ ప్రైసెస్ పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ని ప్రపంచంలో ఉన్న ఆయిల్ ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే గ్రోత్, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో గ్రోత్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఫిస్కల్ మేనేజ్మెంట్, రూపీ ఏమో డిప్రిషియేట్ అయిపోతుంది. ఫిస్కల్ మేనేజ్మెంట్ కూడా కష్టం. ఈ మధ్యన కొంతమంది నాకు యూట్యూబ్లో అడుగుతున్నారు, రూపీ ఎలా డిప్రిషియేట్ అవుతుంది, రూపీ వాల్యూ ఎలా పెరుగుతుంది, రూపీ వాల్యూ ఎలా మారుతుంది అని చెప్పి అడుగుతున్నారు. కామన్ సెన్స్ అమ్మ, ఎప్పుడైనా సరే ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, ఒక వస్తువు యొక్క ధర పెరిగిందన్నా తగ్గిందన్నా దానికి కారణం ఏంటి? డిమాండ్ అండ్ సప్లై. దేనికైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో అది పెరుగుతుంది, దేనికైతే డిమాండ్ తక్కువ ఉంటుందో అది తగ్గుతుంది. ఇప్పుడు భారతదేశం యొక్క కరెన్సీ ఏంటి? రూపీ, అంతే కదా? రైట్. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు భారతదేశం నుంచి ప్రతి వాళ్ళు కూడా పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు అనుకోండి, బయటికి వెళ్ళిపోతున్నారు అనుకోండి. మరి బయటికి వెళ్ళిపోయేవాడు ఏం చేస్తాడు? ఇండియాలో ఉన్న వాడికి ఉన్న షేర్లు, ఇండియాలో వాడికి ఉన్న బిజినెస్లు, పెట్టుబడులు అమ్మాడు అనుకోండి. ఇండియాలో వాడు ఏదన్నా అమ్మితే అది రూపాయల్లో వస్తుందా, డాలర్లో వస్తుందా? రూపీస్లో వస్తుంది. బయట దేశాల్లో రూపాయలకి ఉపయోగపడవు కదా. వాడు ఏం చేస్తాడు? హీ గోస్ టు ఆర్బీఐ. ఈ రూపాయలు పట్టుకొని ఆర్బీఐకి వెళ్తాడు. ఆర్బీఐకి వెళ్ళి హీ విల్ టేక్ డాలర్స్, ఎక్స్చేంజ్ చేసుకుంటాడు, డాలర్స్ కింద ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. ఇలా ఎక్స్చేంజ్ చేసుకొని ఈ డాలర్లు పట్టుకొని చెక్కేస్తాడు. ఇలా ఎక్కువ మంది వచ్చి రూపాయల్ని అమ్ముతూ డాలర్ని కొంటున్నారు అనుకోండి, అంటే డాలర్కి డిమాండ్ పెరుగుతున్నట్టు, రూపాయికి డిమాండ్ తగ్గుతున్నట్టు. రూపాయిని అమ్మేస్తున్నారు, సో రూపీ మీద సెల్లింగ్ ప్రెషర్ ఉంది, డాలర్ మీద బయింగ్ ప్రెషర్ ఉంది. బయింగ్ ప్రెషర్ ఉంటే దాని వాల్యూ పెరుగుతుంది, సెల్లింగ్ ప్రెషర్ ఉంటే దాని వాల్యూ తగ్గుతుంది. ఈ రకంగా మనకి రూపాయి వాల్యూ పడిపోతుంది అని అర్థం. మీకు సింపుల్ అమ్మ, ఏదైనా సరే మార్కెట్కి వెళ్ళారు, ఒకే వస్తువు 100 మంది అమ్ముతున్నారు, సప్లై ఎక్కువగా ఉంది. మామిడి పళ్ళు అనుకోండి, విపరీతంగా పంట పండింది, ఎక్కడ చూసినా మామిడి పళ్ళు తెచ్చి అమ్ముతున్నారు. కేజీ 20 రూపాయలకి 10 రూపాయలు కూడా ఇచ్చేస్తారు. అదే మామిడి పళ్ళకి కొరత వచ్చింది, అందరికీ మామిడి పళ్ళు కావాలని పడ్డారు, బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, మామిడి పళ్ళ రేట్లు పైకి వెళ్ళిపోతాయి. అలాగే ఎక్కువ మంది రూపాయలు అమ్మేస్తున్నారు, నాకు రూపాయలు వద్దు, నాకు డాలర్లు కావాలి అని. మరి ఎక్కువ మంది రూపాయలు అమ్మేస్తున్నప్పుడు ఏమవుతుంది? రూపాయి పరిస్థితి పడిపోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది? ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. ఇంపోర్ట్స్ పెరిగే కొద్దీ ఇంపోర్ట్కి మనం పే చేయాలంటే ఏం చేయాలి? డాలర్స్లో పే చేయాలి. డాలర్స్లో పే చేయాలంటే మన దగ్గర లేవుగా, సో మన దగ్గర ఉన్న రూపాయలు అమ్మాలి, రూపాయలు ఆర్బీఐకి ఇచ్చి డాలర్లు తీసుకోవాలి. ఇలా లేదా ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని చెప్పాను. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల భారతదేశంలో పెట్టుబడి పెడుతున్న స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు, బాండ్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు? వీటిని అమ్మేసి బయటికి వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఏమన్నా అమ్మితే వాళ్ళకి డబ్బులు ఎందులో వస్తాయి? రూపాయల్లో వస్తాయి. మరి రూపాయలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్బీఐకి అమ్మేసి డాలర్స్ తీసుకుంటున్నారు. ఇలా సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది. ఒకటి ఇంపోర్ట్స్ వల్ల పెరుగుతుంది, ఇంకొకటి
పెట్టుబడులు బయటికి వెళ్ళిపోవడం వల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు, స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళు బయటికి వెళ్ళిపోవడం వల్ల కూడా రూపీ మీద సెల్లింగ్ ప్రెజర్ పెరిగి రూపీ వాల్యూ తగ్గిపోతుంది. సో ఇక్కడ మాట్లాడుతుందంటే ఆయిల్ బాగా పెరగడం వల్ల కూడా రూపీ వాల్యూ పడుతుందని చెప్పారు, అది మనం ఇక్కడ మాట్లాడాం. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్. అండ్ ఎకనామిక్ పాలసీ మేకర్స్ ఆర్ రైట్ఫుల్లీ కన్సర్న్డ్ అబౌట్ ది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. వీళ్ళందరూ కూడా దే ఆర్ రైట్ఫుల్లీ కరెక్ట్గానే కన్సర్న్డ్ అంటే ఆందోళన పడుతున్నారు. ఏ విషయంలో? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ విషయంలో. ఇట్ ఈస్ వైడనింగ్ షార్ప్లీ ఫ్రమ్ ది 1.2% ఆఫ్ జీడిపి లాస్ట్ ఇయర్ జీడిపిలో 1.2% ఉంది క్యాడ్, అక్కడి నుంచి ఇంకా పెరిగిపోతుందంట. దెర్ ఈస్ ఎ విషియస్ సైకిల్ ఎట్ వర్క్ హియర్ దట్ మే టేక్ ఎ వైల్ టు బ్రేక్. వెరీ ఇంపార్టెంట్. విషియస్ అంటే డేంజరస్, హార్మ్ఫుల్, డేంజరస్ అనే మీనింగ్ వస్తుంది. ఎందుకు విషియస్ సైకిల్? చూడండి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన స్టేట్మెంట్ ఇది. ఐ వాంట్ యూ టు పే ఫుల్ అటెన్షన్. స్లోయింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ కాస్ట్లియర్ ఇన్ఎలాస్టిక్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఆయిల్ హ్యావ్ ట్రిగ్గర్డ్ రికార్డ్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్స్ ఫర్ 2 consecutive months. అర్థమైందా? ఎక్స్పోర్ట్స్ స్లో అయిపోవడం, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం, అలాగే కాస్ట్లియర్ ఇన్ఎలాస్టిక్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఆయిల్. ఇన్ఎలాస్టిక్ అంటే అర్థం ఏంటి? ఎకానమీ గ్రోత్తో సంబంధం లేకుండా మీకు ఎక్స్పోర్ట్స్ ఏమో తగ్గాయి, కానీ ఇంపోర్ట్స్ ఏమైనా తగ్గాయా? ఇన్ఎలాస్టిక్ మార్లా. అంటే ఏది ఎలా ఉన్నా మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గట్లేదు. ఇన్ఎలాస్టిక్ అంటే దే ఆర్ నాట్ చేంజింగ్ అనమాట. అవి ఏమవుతున్నాయి? కాస్ట్లియర్, ఎందుకంటే ఈ మధ్యన పెరిగిపోతున్నాయిగా ఆయిల్ రేట్లు పెరగడం వల్ల. దీనివల్ల ఏమైంది? ట్రిగ్గర్డ్ రికార్డ్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోయింది గత 2 నెలలుగా. ఎగ్జాసర్బేటింగ్ ది క్యాడ్ పెరిగిపోయింది ఓవరాల్గా. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోయింది, విచ్ ఈస్ ట్రిప్పింగ్ ద రూపీ. ఎప్పుడైతే క్యాడ్ ఆబ్వియస్గా పెరిగిపోతుందో రూపీ వాల్యూ పడిపోతుంది. ఎందుకని? క్యాడ్ అంటే అర్థం ఏంటి? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? కరెంట్ అకౌంట్లో ఇండియా లోపలికి వచ్చే మనీ కంటే ఇండియా నుంచి బయటికి వెళ్ళే మనీ ఎక్కువ ఉంది. బయటికి వెళ్ళే మనీ ఎలా వెళ్తుంది బయటికి? రూపాయల్లో అన్నీ కూడా డాలర్ల కింద మారేకే కదా బయటికి వెళ్తాయి. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా ఇది. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, క్యాడ్ నెగిటివ్ అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్ళేది ఎక్కువ ఉంది, లోపలికి వచ్చేది తక్కువ ఉంది అని అర్థం. లోపలికి వచ్చేది తక్కువ ఉంది. లెట్స్ అజ్యూమ్ లోపలికి వచ్చింది $100 అనుకోండి. ఈ $100 ఏమవుతాయి? ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఈ డాలర్లు వాళ్ళు ఇచ్చి రూపాయల కింద మార్చుకొని లోపలికి వస్తారు. సో $1 ఈక్వల్ టు ₹50 అనుకోండి. సో 100 × 50 ఎంత అయింది? ₹5,000 లోపలికి వచ్చాయి. లోపలికి ₹5,000 వచ్చి ఆర్బీఐ దగ్గరికి $100 కరెన్సీ చేరింది, ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ చేరింది. బాగానే ఉంది. లెట్స్ అజ్యూమ్ బయటికి వెళ్ళేది $200 అనుకోండి. బయటికి వెళ్ళేది మన డాలర్స్లో చెప్పంగా, మన దగ్గర ఏముంటాయి? రూపాయలు ఉంటాయి. లెట్స్ సే ₹10,000 బయటికి వెళ్తుంది అనుకోండి. మరి ₹10,000 బయటికి వెళ్తే వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ వాడు ఆర్బీఐ దగ్గరికి వెళ్తాడు. నా దగ్గర $10,000 నా డాలర్లు ఇవ్వు అంటాడు. సో $10,000 ఎన్ని డాలర్లు వస్తాయి? ఒక డాలర్కి ₹50 అనుకుంటే మీరు లెక్క ఏంటి ఒకసారి? ఒక డాలర్కి ₹50 అనుకోండి, ఇప్పుడు $200 వస్తాయి. సో వాడు $10,000 ఇచ్చేసి ఆర్బీఐ దగ్గర $200 తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆర్బీఐ దగ్గర $100 ఉన్నాయి. సో ఆర్బీఐ పాత అకౌంట్లోంచి ఇంకో $100 తీయాలి. అంటే ఇక్కడ డాలర్కి డిమాండ్ పెరుగుతుంది, రూపీకి డిమాండ్ తగ్గిపోతుంది. లోపలికి వస్తున్న రూపీస్ ఏమో తక్కువ, బయటికి వెళ్తున్న రూపీస్ ఏమో ఎక్కువ ఉన్నాయి. మనీ అవుట్ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. ఈ అవుట్ఫ్లో ఎక్కువ, లోపలికి వస్తున్న డాలర్లు తక్కువ, బయటికి వెళ్తున్న డాలర్లు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల రూపీ మీద ప్రెషర్ పడిపోతుంది. డాలర్కి డిమాండ్ పెరిగిపోతుంది, రూపీకి ప్రెషర్ పెరిగిపోతుంది. రూపీకి ప్రెషర్ పెరిగి రూపీ వాల్యూ తగ్గిపోతుంది, ట్రిప్ అవుతుంది అని చెప్పి రాశారు. రూపీ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో ఇంపోర్ట్స్ ఇంకా కాస్ట్లీ అయిపోతాయి. అంతేనా? $1 ఈక్వల్ టు ₹50 అనుకోండి. మనకి $10 ఇంపోర్ట్ చేసుకుంటే 10 × 50 ₹500 ఖర్చు అయింది. ఇప్పుడు రూపీ వాల్యూ పడి $1 ఈక్వల్ టు ₹60 అయింది అనుకోండి. ఇదే $10కి మనం ఇప్పుడు ₹600 పే చేయాల్సి వస్తుంది. మీకు అర్థమైందా? ఇంపోర్ట్స్ పెరిగిపోవడం వల్ల, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోవడం వల్ల రూపీ వాల్యూ పడిపోతుంది. రూపీ వాల్యూ పడిపోవడం వల్ల మళ్ళీ ఇంపోర్ట్స్ ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి, మేకింగ్ ఇంపోర్ట్స్ ఈవెన్ కాస్ట్లియర్ అండ్ వైడనింగ్ ద క్యాడ్ ఫర్దర్. ఈ రకంగా మనకి విషియస్ సైకిల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, క్యాడ్ పెరిగింది, ఇంపోర్ట్స్ పెరిగిపోయాయి ఎక్స్పోర్ట్స్ కంటే, క్యాడ్ పెరిగింది, క్యాడ్ పెరిగి రూపీ వాల్యూ పడింది, రూపీ వాల్యూ పడడం వల్ల ఇంపోర్ట్స్ ఇంకా పెరిగాయి, ఇంపోర్ట్స్ ఇంకా పెరగడం వల్ల క్యాడ్ ఇంకా వైడెన్ అయింది, ఇంకా వైడెన్ అవ్వడం వల్ల మళ్ళీ రూపీ తగ్గింది.
విషియస్ సైకిల్, ఒక నెగిటివ్ సైకిల్ సెటిల్ అయిపోతుందని చెప్తున్నారు ఇక్కడ. The CAD may have hit 2.7% of GDP in the first quarter, some reckon. The current account deficit అనేది ఫస్ట్ క్వార్టర్లో 2.7% ఆఫ్ జీడిపికి హిట్ అయినట్టుగా కనిపిస్తోందని చెప్పి అంటున్నారు. బట్ ఇఫ్ డెవలప్డ్ ఎకానమీస్ ఒకవేళ స్లో డౌన్ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ షేల్ ఆయిల్ సప్లైస్ పికప్, డెవలప్డ్ ఎకానమీస్ రిసెషన్లోకి వెళ్ళి స్లో డౌన్ అయ్యి ఆయిల్ సప్లైస్ అనేవి పికప్ అయితే క్రూడ్ ఆయిల్ ఏమవుతుంది, కుడ్ డ్రాప్ ఫర్దర్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా తగ్గొచ్చు. అండ్ ద ఫుల్ ఇయర్ డెఫిసిట్ మే ఇంప్రూవ్, ఫైనల్గా ఇప్పటికి డెఫిసిట్ ఎక్కువ ఉన్నప్పటికీ ఫైనల్గా డెఫిసిట్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు, అంటే డెఫిసిట్ తగ్గొచ్చు అని చెప్తున్నారు. ఆయిల్ సప్లైస్ పెరిగితే ఏమవుతుంది, ఆయిల్ రేట్లు తగ్గుతాయి, ఆయిల్ రేట్లు తగ్గితే ఇంపోర్ట్ కాస్ట్ తగ్గుతుంది, డెఫిసిట్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ ఎష్యూర్డ్ అంటే అభయం ఇవ్వడం, ధైర్యం చెప్పడం, ది కంట్రీ ఆఫ్ ఎ పాయింటెడ్ ఐటమ్ బై ఐటమ్ అటాక్ ఆన్ ఇన్ఫ్లేషన్ మీద ఐటమ్ బై ఐటమ్ అటాక్ చేయబోతున్నాము, వేటి వల్ల అయితే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుందో వాటన్నిటిని అటాక్ చేస్తాము, వాటన్నిటిని తగ్గించే ప్రయత్నం చేస్తాము అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఎష్యూర్ చేశారు కంట్రీకి. టు ఎన్ష్యూర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఆర్ నాట్ హిండర్డ్, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి హిండర్ అంటే అడ్డంకి, గ్రోత్ ప్రాస్పెక్ట్స్కి అవకాశాలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు చేసేందుకు ఇన్ఫ్లేషన్ ఒకవేళ అడ్డొస్తే ఇన్ఫ్లేషన్ మీద ఐటమ్ బై ఐటమ్ మేము అటాక్ చేస్తాము అని చెప్పారు. ఇఫ్ ద ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ నాట్ ఏ కన్సర్న్, అంటే ఫిస్కల్ డెఫిసిట్ అనేది కన్సర్న్ కాకపోతే, అండ్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి, ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్ కంటే బాగా ఎక్కువ ఉంటే అప్పుడు డెఫిసిట్ వస్తుంది. ఆ డెఫిసిట్ అనేది కన్సర్న్ కాకపోతే అండ్ ట్యాక్స్ రెవెన్యూస్ మే ఇన్ఫ్యాక్ట్ ఓవర్షూట్ బడ్జెట్ ఎస్టిమేట్స్, బడ్జెట్లో మనకి ట్యాక్స్ నుంచి ఎంత వస్తుందని ఎస్టిమేట్ చేసామో దానికంటే ఎక్కువ ట్యాక్స్ రెవెన్యూస్ వస్తే, ఎందువల్ల ఓయింగ్ టు హై ఇన్ఫ్లేషన్ వల్ల ట్యాక్స్ రెవెన్యూస్ ఎలా పెరుగుతాయి ఆలోచించారు ఎప్పుడైనా? ఇన్ఫ్లేషన్ వల్ల ట్యాక్స్ రెవెన్యూస్ ఎలా పెరుగుతాయి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వస్తువు ఉంది ఎక్స్ యొక్క ప్రజెంట్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి, గవర్నమెంట్ ఏమో 18% ట్యాక్స్ వేస్తుంది. సో ఎంత వస్తుంది గవర్నమెంట్కి, 18 రూపీస్ ట్యాక్స్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ వల్ల ఈ ఎక్స్ యొక్క వాల్యూ 200 రూపాయలు అయింది అనుకోండి, మరి గవర్నమెంట్ పర్సంటేజ్ సేమ్ 18% వేస్తుందిగా, ఇప్పుడు ఎంత అయింది 36 రూపీస్. మరి గవర్నమెంట్కి ట్యాక్స్ ఇన్కమ్ పెరిగినట్ట తగ్గినట్ట? ఎస్, ఇన్ఫ్లేషన్ వల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ కూడా పెరుగుతుంది, అదే రాశారు ఇక్కడ. సో ఇన్కమ్ బాగా పెరిగితే ఫిస్కల్ డెఫిసిట్ అనేది కన్సర్న్ కాకపోతే ద గవర్నమెంట్ కెన్ కన్సిడర్ రివ్యూయింగ్ ఇట్స్ ఫిస్కల్ కెపాసిటీ. గవర్నమెంట్ ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్న డబ్బులు బట్టి, ఇన్కమ్ బట్టి ఎక్స్పెండిచర్ బట్టి, అంటే ఇన్కమ్ బట్టి ఎక్స్పెండిచర్ ప్లాన్ చేసుకుంటుంది. అయితే అనుకున్న దానికంటే ఒకవేళ ఎక్కువ ఇన్కమ్ వస్తే గవర్నమెంట్ మరొక్కసారి తన ఫిస్కల్ కెపాసిటీని రివ్యూ చేసుకొని ఎక్స్పెండిచర్ పెంచవచ్చు అని అర్థం. అండ్ థింక్ ఆఫ్ మోర్ మెజర్స్ టు స్టిమ్యులేట్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి, గ్రోత్ని ఉత్తేజపరచడానికి ఇంకా కొన్ని మెజర్స్ తీసుకోవచ్చు. అంటే ఏం చేయొచ్చు, కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయొచ్చు. అండ్ మిటిగేట్ ది డెట్రిమెంటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. కన్జంప్షన్ పైన, ఇన్వెస్ట్మెంట్స్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది దేనివల్ల, ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్ ఎలా తగ్గుతుంది ఆలోచించండి ఒకసారి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే కన్జంప్షన్ ఎందుకు తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు తగ్గుతాయి? వడ్డీ రేట్లు పెరిగితే, నేను ఒక కంపెనీ పెట్టాను, నా కంపెనీ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను, దానికోసం బ్యాంక్ లోన్కి వెళ్దాం అనుకున్నాను, కానీ వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. వడ్డీ రేట్లు పెరిగితే నేను ఏం చేస్తాను, అరే ఇంత లోన్ పెట్టి నేను వెళ్ళలేను, నా వల్ల కాదని చెప్పి నేను ఏం చేస్తాను, మానేస్తాను. అర్థమైందా? నేను మానేస్తాను. సో ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతుంది, వడ్డీ పెరగడం వల్ల ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది. లేదా నేను కారు కొందాం అనుకున్నాను, లోన్ తీసుకుని కొందాం అనుకున్నాను, కానీ విపరీతంగా రేట్లు ఉన్నాయి. రేట్లు ఎప్పుడైతే విపరీతంగా ఉన్నాయో నేను కారు కొనడం మానేశాను. ఇలా అనమాట, కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్ రెండు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోవడం వల్ల ఆగుతాయి, ఇన్ఫ్లేషన్ వల్ల కూడా దెబ్బతింటాయి. దానివల్ల డెట్రిమెంటల్ అంటే హార్మ్ఫుల్, దీనివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మిటిగేట్ అంటే తగ్గించడానికి, గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఇంకొన్ని మెజర్స్ తీసుకోవచ్చు. ఆలోచించాలి, గవర్నమెంట్ ఇంకా ఏ మెజర్స్ తీసుకోవాలని ఆలోచించి చేయాలి. ఎప్పుడు డబ్బులు సరిగ్గా ఉన్నాయి అనిపిస్తే. ఇన్ఫ్యాక్ట్ డబ్బులు గవర్నమెంట్ దగ్గర పెరిగే ఉంటాయి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ కూడా అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చి ఉంటుంది. సో దాన్ని ఉపయోగించి గవర్నమెంట్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి కొన్ని మెజర్స్ తీసుకొచ్చే ఆలోచన చేయాలి అని ఫైనల్గా ఇక్కడ మనకి చెప్తున్నారు. So this is all about today's editorial. I hope you have caught every bit of it.
ఏపీపీఎస్సికి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీ ప్యాక్ 3 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఉన్నాయి. అలాగే ఏపీ ప్యాక్ కేవలం 5,000కే మీకు ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ హిస్టరీ అన్నీ కూడా మీకు కేవలం 5,000కే వచ్చేస్తాయి. ఆల్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. రేపు పొద్దున్న మీరు ఫుల్ గ్రూప్ 1కి అప్గ్రేడ్ అవ్వాలన్నా, లేకపోతే యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వాలన్నా సరే దీంతో మీరు చేయొచ్చు. దిస్ ఇస్ వ్యాలిడ్ టిల్ 31st July. Take care. Bye.